హాయ్ హలో వెల్కమ్ టు రమ్మ కలెక్షన్స్. న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. బ్రైడల్ కలెక్షన్, అలాగే ఫంక్షన్స్ కలెక్షన్, అవన్నీ కూడా ఒక ఫెస్టివల్స్ కలెక్షన్, కొత్త కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి. అవి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా చూసేద్దాం. ఇవి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి, కొత్త డిజైన్తో వచ్చేసినవండి సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి. అన్నీ కూడా మనకి కండస్టర్ బార్డర్సే వచ్చేసాయి. కొన్ని ఇదే విధంగా లైట్ కలర్స్ వచ్చాయి, డార్క్ కలర్స్ వచ్చాయి, 2 కలర్స్ వచ్చాయి అనమాట అండి. డిజైన్స్ అయితే అన్నింటికి ఒకటే, కలర్స్ తేడా అనమాట అండి. ఇప్పుడే మనకు చాలా శారీ అంతా చూద్దాము. ఇదిగో నా పైన కింద ఇలా కండస్ట్ బార్డర్ ఇచ్చేసారు, చాలా బాగుంది. పళ్ళు కూడా ఇలా విధంగా గోల్డ్ జరీతో డిజైన్ చేసేసారు. అలాగే మీనాకరి వర్క్తో కూడా మధ్య మధ్యలో పళ్ళుల మధ్యలో ఇచ్చేసారు. ఆలో శారీ అంతా ఇలా గోల్డ్ జరీతోనూ మీనాకరి వర్క్తో డిజైన్ చేసేసారు. పైన కింద కండస్ట్ బార్డర్ ఇచ్చేసి ఆ బార్డర్లో కూడా మనకి గోల్డ్ జరీ బార్డర్ ఇచ్చేసారు. అదేవిధంగా దాంట్లో మీనాకరి వర్క్ కూడా ఇచ్చేసారు అనమాట గోల్డ్ జరీ మీద. మనకి రన్నింగ్లో కండస్ట్ బ్లౌజ్ అనేది వచ్చేసింది. ఇది ఇంకొక శారీ అనమాట అండి. అలాగే పళ్ళుకి రైస్ కూడా వచ్చేసాయండి. ఇవన్నీ కలర్స్ ఒకటే తేడా అనమాట అండి. డిజైన్స్ అయితే అన్నింటికి ఒకటి. ఏ శారీకి ఏ కలర్ అయితే ఏ విధంగా మంచిగా సెట్ అవుతుందో, సూట్ అవుతుందో ఆ మంచి కలర్స్ అయితే మనకి డిజైన్ చేసేసండి. రన్నింగ్ బుటీస్ తోటి ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేవి వచ్చేసాయండి. ఇది ఇంకొక శారీ అండి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ చాలా కాదు, ఒకటే డిజైన్ అన్నింటికిను, కానీ మనం కలర్స్ తేడండి. కానీ డిజైన్స్ మనకి కలర్ మ్యాచింగ్ గురించి చాలా బాగుంది. దేనికి అది ఏ కట్టుగా సెట్ అవుతుందని చాలామంది లైట్ కలర్స్ అయితేనేమి డార్క్ కలర్స్ అన్ని చాలా బాగా డిజైన్ చేసేసారండి. వీటిల్లోంచి ఇవన్నీ కూడానండి డైరెక్ట్ సూరత్ నుంచి చూస్తున్నామండి. అవునండి, డైరెక్ట్ సూరత్ శారీస్ మ్యానుఫ్యాక్చర్ ఫ్యాక్టరీస్ ఉంటాయి కదా, అక్కడి నుంచే ఈ శారీస్ అన్ని మనం చూస్తున్నామండి. వీటిలోంచి మీరు సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు. వీటిలోంచి మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు, సెట్ వైజ్ తీసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ సెట్స్ తీసుకోవచ్చు, 2-3 శారీస్ తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలో ఆ విధంగా శారీస్ అనేవి తీసుకోవచ్చు అనమాట అండి. డైరెక్ట్ సూరత్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి మీరు సింగిల్ శారీ కూడా ఎటువంటి సందేహము లేకుండా పంపిస్తారా అనేసి సందేహం పెట్టుకోకుండా సింగిల్ శారీ కూడా మీరు నచ్చిన శారీ తీసుకోవచ్చు అనమాట అండి. అది ఏ విధంగా తీసుకోవాలంటే, మీకు నచ్చిన శారీస్ స్క్రీన్ షాట్ తీసి ఈ అప్కమింగ్ వీడియోస్లో కానీ, ప్రీవియస్ వీడియోస్లో కానీ, ఈ వీడియోస్లో అయినా మీకు నచ్చిన శారీస్ ఉంటాయి కదా, అవి తీసుకోవాలనుకుని అవి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపించే 6300309722 నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ఎగ్జాక్ట్గా ఏ శారీస్ అయితే మీరు పిక్స్ తీసి వాట్సాప్ పంపిస్తారో సేమ్ శారీస్ మీ ఇంటికి 5 to 7 days మధ్యలో వస్తాయి అనమాట అండి. ఇవన్నీ కొత్తగా వచ్చేసిన సాఫ్ట్ సిల్క్ శారీస్. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ ఖాదీ క్రేప్ సిల్క్ పట్టు శారీస్ అనమాట అండి. చాలా బాగున్నాయి చూసారు. ఇవన్నీ కూడా చిన్న చిన్ని బొటిక్స్తో వచ్చేసాయండి. ఎప్పుడు మళ్ళీ చాలా ఇప్పుడు నుంచి ఆగస్ట్లో అనుకుంటా వచ్చాయి. అప్పుడు శ్రావణ మాసం కదా, ఆ సందర్భంగా అప్పుడు లైక్ ఫెస్టివల్స్, మ్యారేజెస్ సీజన్ కదా, ఫంక్షన్ సీజన్ కదా, అప్పుడు వచ్చి మళ్ళీ రీస్టాక్తో మళ్ళీ ఇప్పుడు వచ్చేసాయి అనమాట అండి. కస్టమర్స్ అందరూ మీకు శారీస్ అవి చాలా బాగున్నాయి, చాలా మాకు వాళ్ళ డిమాండ్ మేరకు చాలా మళ్ళీ డిజైన్ చేసేసారు అనమాట. చాలా బాగా మన స్టాక్ వచ్చేసాయి అనమాట అండి. నెంబర్ ఆఫ్ శారీస్ మీకు ఎన్ని శారీస్ కొడితే ఆ శారీస్. అందులో ఇప్పుడు లేస్ అనేది బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, ఈ విధంగా దీంట్లో 2 కలర్స్ అయితే వచ్చాయండి. ఈ విధంగా రన్నింగ్ సెల్ఫ్ బ్లౌజ్ అనేది వచ్చేసిందండి. ఇప్పుడు లేస్ మోడల్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది, సీక్వెన్స్ లేస్ మోడల్ అనేది. ఒకసారికేమో కంట్రాస్ట్ లేసేసేసారు, కొన్నింటికేమో ఒకదానికేమో ఒక సెల్ఫ్ లేస్ ఈ విధంగా మీకు చక్కగా దేనికది మ్యాచ్ అయ్యేటట్టుగా డిజైన్ చేసేసారండి. దీంట్లో కూడా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చు అనమాట అండి. మీరు ఎన్ని తీసుకున్నా, ఎలా తీసుకున్నా చక్కగా మీరు ఎటువంటి సందేహం లేకుండా డైరెక్ట్ సూరత్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి సింగిల్ శారీ కూడా మీరు తెప్పించుకోవచ్చు. మీరు చెప్తున్నాను కదా, మీరు చేయవలసిన స్క్రీన్ షాట్ తీసి పంపించడమేనండి. అండి కస్టమర్ల కోరిక మేరకు రీస్టాక్తో వచ్చేసిన ఖాదీ క్రేప్ సిల్క్ పట్టు శారీస్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కాంచీపురం పట్టు శారీస్ అనమాట. చాలా లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు శారీస్ అనమాట. చాలా బాగున్నాయి చూసారా. పైన కింద కూడా మనకి కండస్ట్ బార్డర్ వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా మనకి లైట్ కలర్ మీద కండస్ట్ కలర్ తోటి, బ్లూ కలర్ తోటి, గ్రే కలర్ డిజైన్ చేసేసారు. చాలా బాగుంది శారీ వచ్చేసి. ఇది పళ్ళు అండి. ఇందాక మనం ఫస్ట్ చూసిందేమో బ్లౌజ్ అనమాట అండి. ఈ విధంగా మనకి చాలా బాగా డిజైన్ చేసేసారు. ఇది మళ్ళీ ఇంకో కలర్, ఈ ఒకే డిజైన్లో అయితే 2 కలర్స్ అయితే వచ్చాయన్నమాట అండి. ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. ఇదిగోండి ఈ విధంగా వచ్చేసింది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా డిజైన్ వచ్చేసింది. వాళ్ళు చాలా బాగుంది. బార్డర్స్ కూడా పైన కింద కండస్ట్ బార్డర్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ అనమాట. వాళ్ళు చూపిస్తున్నారు చూసి, అది వచ్చేసి బ్లౌజ్ కండస్ట్ బ్లౌజు, ఇది వచ్చేసి పళ్ళు అనమాట అండి. చక్కగా మ్యారేజెస్, బ్రైడల్ కానీ వేర్ చేయడం కానీ, మనం వేర్ చేయడం కానీ చాలా బాగుంటాయండి ఈ శారీస్. చాలా సాఫ్ట్గా ఉంటాయి, చాలా లైట్ వెయిట్ కూడా ఉంటాయి. ఇదిగో చూసారు, ఇది ఇంకొకసారి లైట్ బేబీ పింక్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారండి. ఈ డిజైన్ మనకి డిఫరెంట్గా వచ్చింది, క్రాస్గా వచ్చింది చూసారా.
క్రాస్ డిజైన్స్ కొందరు బాగా ఇష్టపడారు, క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్. ఇది బ్లౌజ్ అనమాట, చూసారండి. ఇది బ్లౌజ్ కన్నర్ బ్లౌజ్, గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది బార్డర్ కలర్. ఇది పళ్ళు అనమాట. పళ్ళు కూడా ఈ విధంగా ఇచ్చేసారు, చాలా బాగుంది. డిజైన్ వచ్చి ఈ విధంగా క్రాస్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట అండి. ఇది ఇంకో కలర్ కాంబినేషన్, లైట్ బ్లూకి విధంగా మనకి లైట్ బ్లూ కాంబినేషన్ అయితే ఇచ్చేసారు. ఇది ఎవరి గ్రీన్ కాంబినేషన్ కానీ ఈ కాంబినేషన్ అనేది ఇది ఈ విధంగా మనకి రోజెస్ ఫ్లవర్స్తో డిజైన్ ఇచ్చేసారు. విధంగా మనకి పైన కింద కూడా బార్డర్ చేసారు కాబట్టి ఇది బ్లౌజ్ అండి. ఇది కలర్స్ బ్లౌజ్ వచ్చేసింది. ఇది పళ్ళు అనమాట అండి. ఈ విధంగా పళ్ళు అనమాట అండి. ఇంకా దేనికది కొత్తగా మంచి మంచి డిజైన్స్, కొత్త కొత్త మంచిగా లైట్ కలర్స్, ఎక్కువ లైట్ కలర్స్ వచ్చాయి ఈ పట్టు చీరల్లో మనకన్నీ ఎక్కువ లైట్ కలర్స్ వచ్చాయి అనమాట అండి. ఇదిగో చూసారండి, ఇది ఇంకో కలర్, మన డిజైన్ కూడా వెరైటీగా కొత్తగా ఉందన్నమాట అండి. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా విధంగా డిజైన్ చేసేసారు. ఇది బ్లౌజ్ అనమాట అండి, కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట. పైన కింద కూడా మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్, ఇది మళ్ళీ పళ్ళు అనమాట అండి. చాలా బాగుందండి. దీంట్లోంచి కూడా మీరు మొత్తం సెట్లోంచి సింగిల్ శారీ కూడా మీరు తీసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మళ్ళీ టిష్యూ పట్టు శారీస్ అనమాట అండి. టిష్యూ సిల్క్ పట్టు శారీస్ అనమాట అండి. చాలా బాగున్నాయి, చూసారా. మనకి పైన కింద కూడా మనం కాంట్రాస్ట్ బార్డర్ అని ఈ విధంగా అయితే వచ్చేసింది. మనకి ఇది కూడా మనకి జరీ లైన్స్ చెక్స్ టైప్లో ఇచ్చేసి దాని మీద మనకి డిజైన్ ఇచ్చేసారు, చూసారా. చాలా బాగుంది. విధంగా మంచి జరీ కొన్ని సన్న సన్నవి ఇచ్చారు, మీడియం సైజ్ ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ అనమాట అండి. పళ్ళు ఇవి రెండు ఒకే డిజైన్ అయితే వచ్చేసాయండి. ఇది ఇంకొక కలర్ అండి. దీంట్లో కూడా కలర్ చాట్ అయితే రావడం జరిగింది. దీంట్లో నుంచి కూడా మీరు సింగిల్ శారీ తీసుకోవచ్చండి. దేంట్లో నుంచి సింగిల్ శారీ తీసుకోవచ్చు, సింగిల్ కొత్తి పై తీసుకోవచ్చు, సింగిల్ లెహంగా పై తీసుకోవచ్చు, సింగిల్ లాంగ్ ఫ్రాక్ తీసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావలిస్తే ఆ విధంగా అది మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చండి. కొంచెం మీరు సింగిల్ తీసుకున్న, సెట్ వైజ్ తీసుకున్న, 2-3 శారీస్ తీసుకున్న, ఎన్ని తీసుకున్నా ఓన్లీ ఆన్లైన్ పేమెంటేనండి. సేవ్డ్ ఆప్షన్ అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్ పేమెంట్, సేవ్డ్ ఆప్షన్ లేదు, షిప్పింగ్ ఛార్జెస్ లేదు. అదేవిధంగా లేదు మాకు సెట్ కాదు, ఒక సింగిల్ శారీ పిక్ పంపించి మాకు ఈ శారీస్ ఒక 50 శారీస్ కావాలైతే నెంబర్ ఆఫ్ శారీస్ కావాలి, 100 శారీస్ కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారని ప్రొవైడ్ చేస్తారండి. సో మీరు చక్కగా, కాకపోతే సేవ్డ్ ఆప్షన్ లేదంటున్నారు, ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు. ఆన్లైన్ పేమెంట్ చేశాక కరెక్ట్గా పంపిస్తారా అని సందేహం రావచ్చు. సో మీరు అటువంటి సందేహాలు అయితే ఏమీ పెట్టుకోక్కర్లేదండి. ఎందుకంటే వాళ్ళు ట్రస్టెడ్ మ్యానుఫ్యాక్చరర్స్. శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు వాళ్ళు ఫుల్ రెస్పాన్సిబిలిటీగా ఉంటారు. వాళ్ళు శారీ బుక్ చేశాక ట్రాక్ ఐడి వాళ్ళు మనకి పంపిస్తారు. మీ ఇంటికి రావడం శారీస్ పంపిస్తాక బుక్ చేస్తారు కదా, అప్పుడు ట్రాక్ ఐడి ఉంటుంది కదా, అది కూడా మనకు పంపిస్తారు. అదేవిధంగా అక్కడ వాళ్ళు కూడా చెక్ చేస్తుంటారండి శారీ ఎక్కడ దాకా వెళ్ళింది ఏంటి అనేసి. సో మీ ఇంటికి వచ్చినట్టు వాళ్ళకి తెలుస్తుంది కూడా అనమాట అండి. సో మీరు ఎటువంటి సందేహాలు లేకుండా సింగిల్ శారీ కూడా చక్కగా మీరు తీసుకోవచ్చండి. ఇంకా మీకేం డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపించి వాట్సాప్ చేస్తే నేను చెబుతాను. మొదటిసారి మన రమా కలెక్షన్స్ చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం.